ఒక చిన్న గ్రామంలో బలహీనమైన కుటుంబాలు నివసించేవి. వారి దగ్గర తినడానికి సరిపడా ఆహారం లేదు, సరైన వసతులు లేవు, మరియు వారు ప్రతిరోజు జీవించడానికి కష్టపడేవారు. అయినప్పటికీ వారు దేవునిపై అపారమైన నమ్మకాన్ని గలవారు. ఒకరోజు గ్రామవాసులు ఒక చిన్న ఆలయంలో ప్రార్థించడానికి గోత్రపూర్వకంగా చేరుకున్నారు. వారిలోని పెద్దవారు అయిన అమ్మ అనే ఔత్సాహిక మహిళ ఒక దివ్య మాట చెప్పింది: మనకు ఈ లోకంలో ఏమీ ఉండకపోయినా మన ఆత్మను కాపాడుకునే శక్తి ఉన్నది. ఈ నమ్మకం మనకే జీవితం అందిస్తుంది. గ్రామవాసులు ఆమె మాటలు విని మౌనంగా ఉన్నారు. అమ్మ అలా కొనసాగింది: మనము బంగారం లేకపోయినా బలమైన శక్తి, ఆరోగ్యంతో పాటు మన కుటుంబాల సుఖసమృద్ధి కోసం ప్రార్థించాలి. మరియు మనసులో ప్రేమతో ఉండాలనుకుంటూ ప్రార్థిద్దాం. అందరూ కలిసి ప్రార్థనలు చేశారు. వారు ఆలోచించిన పద్ధతిలో మూడవ దానికోసం కాదు, కాని తాను ఎదుర్కొనే అన్ని కష్టాలకు బలం ఇవ్వాలని దేవుని ప్రార్థించారు. వారు ప్రార్థనలు ముగించేసరికి ఆలయంలో ఒక ప్రశాంతత ఏర్పడింది. సమయం గడిచింది. వారు ఒకదాన్ని కనుగొన్నారు. అదే ప్రతిసారి వారిని ఒక ఆలోచనలోనూ ఉంచింది. వారి పంటలు క్షేమంగా పెరిగాయి, పిల్లలు ఆరోగ్యంగా పెరిగారు, మరియు గ్రామంలో ఉన్న కమ్యూనిటీ మరింత బలపడింది. వారు గ్రహించారు, వారు దేవుని నుండి బంగారం లేదా ధనం పొందలేదు, కాని గమ్యాన్ని సాధించడానికి వారికే శక్తి వచ్చింది. ఇలా వారు మార్గాన్ని ఎంచుకుని ధనసంపద అవసరం లేకుండా ధైర్యంగా, ప్రేమతో మరియు ఒకరికొకరు అండగా ఉన్నారు. ఈ కథ మనకి చెప్పేది సొంత ఆత్మవిశ్వాసం, సమాజ సహకారం మనకు నిజమైన సంపదని తెలుసుకోవడమే.